రంజాన్ పర్వదినం రోజున తెనాల్లో విషాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో కాల్వలో ఈతకు దిగిన ఇద్దరు వ్యక్తుల్లో మహబూబ్ అలీ అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానిక కొత్త వంతెన వద్ద తూర్పు కాల్వలో ఈతకు దిగిన సయ్యద్ మహబూబ్ అలీ అనే వ్యక్తి ఊపిరాడక మృతి చెందాడు. సుల్తానాబాద్కు చెందిన స్నేహితుడు బుజ్జితో కలిసి అదే ప్రాంతానికి చెందిన వలీ ఇద్దరు స్నేహితులు టైల్స్ పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. రంజాన్ రోజున ఇద్దరు కలిసి మద్యం సేవించారు. ఆ తర్వాత తూర్పు కాల్వలో ఈత వేయాలని అనుకున్నారు. కొత్త వంతెన పక్క నుండి కాల్వలు దిగారు. మహబూబ్ అలీకి ఈత రాదు, కాల్వ లోతు తక్కువగా ఉందని దిగారు. భయంతో వలీ అక్కడి నీటిలో మునిగాడు. ఊపిరాడక ఇబ్బంది పడుతున్న వలిని చూసి బుజ్జి ఆందోళనతో గట్టుపైకెక్కి సమీపంలోని వారిని పిలిచాడు. అందరూ కలిసి వలిని బయటకు తీశారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నా పేరు బుజ్జి అంటారండి. సుల్తానాబాద్ నాది. ఇతను వలి. ఇతను ఎప్పుడు 12 సంవత్సరాల నుంచి మేమందరం కలిసి పని చేసుకుంటూ ఉంటున్నాం. టైల్స్ వర్క్ చేస్తాం, మార్బుల్ గ్రానైట్ వర్క్ చేస్తాం. ఈరోజు రంజాన్ పండగ అని చెప్పేసి పొద్దున్నుంచి తాగామండి. తాగిన మాట వాస్తవం, అబద్ధమైంది. కొంచెం దిగడానికి అని చెప్పి ఈతకు వచ్చాం. నేనేమో ఆ కొమ్మ పట్టుకొని నేను ఈత వేస్తున్నా. మా వాడికి ఎక్కువ అయిపోయింది. నేను చూడలేదు, గమనించలేదు. అయినా సరే నేను 5 నిమిషాల తర్వాత చూసాలుగా మా వాడు చివరిలో అప్పటికి వాళ్ళని పిలిచానండి. ఒడ్డు మీదకి చేర్చేలోపు అప్పుడు చివరిలో అని అంటా ఉన్నాడండి. ఇది తీసుకొచ్చి ఒడ్డు మీద పడుకోబెట్టాలకి అయిపోయిందండి. ఆ ఫ్యామిలీ మ్యాటర్ కానీ వాళ్ళ గురించి కానీ నాకేం తెలియదు. ఒలి. నా పేరు బుజ్జి, వేముల వెంకట్ కుమార్, సుల్తానాబాద్ శివాలయం గుడి దగ్గర ఆ అబ్బాయి మార్కాపురం అంట. నాకు పూర్తి వివరాలు నాకు తెలియదు. స్నేహితులు అంతే మేము.